హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొహా ఓపాక్లో కార్ట్ అండ్ లిస్ట్ అనే ఫీచర్స్ ఎలా యూజ్ చేస్తామో తెలుసుకుందాం అన్నమాట. కార్ట్ అంటే మనకి అమెజాన్లో మనం బుక్స్ కొన్నప్పుడు లేకపోతే ఏదికైనా మెటీరియల్ కొన్నప్పుడు రకరకాల మెటీరియల్ అన్ని ఒక దాంట్లో వేసి లాస్ట్లో పేమెంట్ చేస్తాం అన్నమాట. అలాగే కార్ట్ అనేది కూడా రకరకాల బుక్స్ మనం సెట్ చేసి అవన్నీ ఒక లిస్ట్గా తయారు చేసుకుంటాం. ఒక కార్ట్ ఒక లిస్ట్గా చేస్తాం. లిస్ట్ అంటే మనకు డిఫరెంట్ గ్రూప్స్గా చేసి డిఫరెంట్ సబ్జెక్ట్ వైజ్ కానీ ఆథర్ వైజ్ కానీ మన ఇష్టం. ఆ లిస్ట్లో మనకి ఇంట్రెస్ట్ అయిన టైటిల్స్ అన్ని దాంట్లో ఒక లిస్ట్గా తయారు చేసుకుంటాం. అట్లా లిస్ట్ చాలా తయారు చేసుకోవచ్చు అన్నమాట ఈ కొహాలో. అట్లాంటివన్నీ యూజర్స్కి ఓపాక్లో ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఏదైనా ఇంపార్టెంట్ బుక్స్ అవన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసుకొని ఒక లిస్ట్ కింద పెట్టుకోవచ్చు అన్నమాట ఓపాక్లో. కార్ట్లో ఓన్లీ ఏంటంటే సెలెక్టెడ్ లిస్ట్, మన సెలెక్టెడ్ కొన్ని టైటిల్స్ ఒకటి కింద పెట్టుకోవచ్చు. ఇటు కేటగిరీ వైజ్ టైటిల్ వైజ్ అలా చేసుకుంటుండదు. మన జనరల్ ఒకసారి సెలెక్ట్ చేసుకునేవి ఒక కార్ట్లో ఉంటాయి అన్నమాట. ఈ రెండు ఫీచర్స్ ఎలా యూజ్ చేయాలో కొహాలో మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దాని గురించి. ఇది కొహా ఓపాక్ మాట. దీంట్లో మనకి లాగిన్ పాస్వర్డ్ అయ్యి మనం యూజర్ లాగిన్ పాస్వర్డ్ ఉంటే ఆ రెండు దాంట్లో ఎంటర్ అయినప్పుడు మనకి ఈ ఫీచర్స్ అన్ని మనకి ఉంటాయి అన్నమాట. మనకి ఇప్పుడు లాగిన్ అయ్యాము అంటే ఓపాక్లో యూజర్ లాగిన్ అన్నమాట. ఇది లాగిన్ అప్పుడు దాంట్లో యూజర్ లాగిన్ అయిన తర్వాత మనం ఈ విధంగా మనకి యూజర్ లాగిన్ అయిన తర్వాత దాంట్లో ఓపాక్లో నేను ఓన్లీ క్లాసిఫికేషన్ అనే సంబంధించిన టైటిల్స్ ఏమున్నాయని సెర్చ్ చేస్తున్నాను అనమాట. అవి సెర్చ్ చేసి ఎక్కడ చూస్తున్నాయి, ఇక్కడ రెండు టైటిల్స్ ఉన్నాయి దానికి సంబంధించి. ఆ రెండు టైటిల్స్ నేను కార్ట్లోకి సెలెక్ట్ చేస్తున్నాను. అంటే టెంపరీగా నేను ఆ లిస్ట్లో సెలెక్ట్ చేసుకుంటున్నాను దాని రిలేటెడ్ ఏమి ఉన్నాయి టైటిల్స్ అని. ఇప్పుడు ఇక్కడ మనకి కార్ట్ అనేది మనకి పైన అక్కడ టాప్లో ఉంటుంది కార్ట్ అని. మనకి ఆ సింబల్ మనకి ఉంటుంది. సూపర్ బజార్లో ఉన్న బండి లాగా మనకి ట్రాలీ లాంటిది సింబల్ ఉంటుంది పైన. ఇక్కడ యాడ్ టు కార్ట్ అని ఇక్కడ క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది. యాడ్ టు కార్ట్ అని క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది అనమాట కార్ట్కి. ఇప్పుడు మనం కార్ట్లోకి వెళ్ళేసి పైన దాన్ని క్లిక్ చేస్తే రెండోనే అక్కడ చూపిస్తుంది ఆల్రెడీ. అక్కడ క్లిక్ చేస్తే మనకి ఏదైతే కార్ట్ కింద సెలెక్ట్ చేస్తున్నామో అవి డిస్ప్లే అవుతుంది. అట్లా మనం ఎన్ని టైటిల్స్ అని ఎన్ని సెట్ చేసుకొని చూసుకోవచ్చు. ఒక లిస్ట్ మనం సెలెక్టెడ్గా కొన్ని లిస్ట్ చేసుకోవచ్చు. ఆ లిస్ట్ మనం మెయిల్కి పంపించుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, క్లియర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి ఆ లిస్ట్ ఫుల్ డీటెయిల్ కూడా వస్తాయి అన్నమాట. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ కూడా మనం చూసుకోవచ్చు ఆ బుక్ గురించి. అలాగే సెండ్ టు మెయిల్, డౌన్లోడ్ మనకి చూడు ఇక్కడ డీటెయిల్స్గా మనం సెలెక్ట్ చేసుకొని మనం ఏదైతే ఆ కార్ట్లో సెలెక్ట్ చేసుకున్నాం దాని లిస్ట్ మనకి అదే ఇంపార్టెంట్ టైటిల్స్ కొన్ని వేరే వాళ్ళకి కూడా సెండ్ చేయొచ్చు త్రూ మెయిల్. ఇక్కడ మనకి ఇక్కడ మెయిల్ డిస్ప్లే అవుతుంది. ఆ మెయిల్ ద్వారా మనం వాళ్ళకి సెండ్ చేయొచ్చు అన్నమాట. మెయిల్ సెండింగ్ టు యువర్ కార్ట్, అలాగే సెండ్ మెయిల్ చేయడం. అలాగే మనం ఇట్లాంటి ఫీచర్స్ దీంట్లో కొహాలో స్పెషల్గా మనకి కనిపిస్తాయి అన్నమాట. ఇట్లాంటివి ఇక్కడ అక్కడ సెండ్ చేస్తాం అన్నమాట. అలాగే డౌన్లోడ్ చేసినవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే క్లియర్ కూడా చేసుకోవచ్చు. మనకి క్లియర్ కూడా చేసుకోవచ్చు. కార్ట్ని క్లియర్ చేయొచ్చు అంటే మళ్ళీ ఎంటీ చేసేయచ్చు. మరి దాన్ని ఎంటీ అయినప్పుడు మొత్తం మళ్ళీ క్లియర్ అయిపోతుంది. మన కార్ట్లో అక్కడ ఏం చూపిస్తుంది, మరి ఇందాక రెండు చూపించేది ఇప్పుడు కార్ట్ ఎంటీగా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ చూడు కార్ట్ యాడ్ టు కార్ట్ అని ఉంటుంది, కానీ కార్ట్లో ఉన్నట్టు మనకి అక్కడ ఇన్ఫర్మేషన్ ఉండదు అన్నమాట. ఈ విధంగా మనం కార్ట్ యూజ్ చేస్తాం అన్నమాట, కార్ట్ ఫీచర్. అదేవిధంగా మనం లిస్ట్స్ కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మనం అలాగే యూజర్ లాగిన్ అయ్యి ఓపాక్లో లాగిన్ పాస్వర్డ్ ఇచ్చేసి మనం లాగిన్ అయిన తర్వాత మనం లిస్ట్స్ ఎలా యూజ్ చేస్తామో ఇక్కడ చూద్దాం. ఓపాక్లో మనం సెర్చ్ చేసినప్పుడు కార్ట్ లాగే మనం సెర్చ్ చేసి అవన్నీ మనం సబ్జెక్ట్ వైజ్ కానీ టైటిల్ వైజ్ కానీ లేకపోతే మన ఇంట్రెస్ట్ ఫీచర్స్ సంబంధించిన కానీ డిఫరెంట్ లిస్టులు తయారు చేసుకోవచ్చు అన్నమాట మనకి ఓపాక్లో. ఇక్కడ పైన
కార్ట్ పక్కనే లిస్ట్ అనే ఒక ఫీచర్ ఉంటుంది, పైన సింబల్ కూడా ఉంటుంది అక్కడ ఆ లిస్ట్ అనేది ఇక్కడ చూడు యువర్ లిస్ట్ అని ఉంటే ఆల్రెడీ న్యూ లిస్ట్ అయినప్పుడు అక్కడ క్లిక్ చేయాలన్నమాట. న్యూ లిస్ట్ అని క్లిక్ చేయాలన్నమాట. కొత్తది క్రియేట్ చేసేప్పుడు న్యూ లిస్ట్ అని క్రియేట్ చేసినప్పుడు మనకి ఇక్కడ లిస్ట్ నేమ్ వస్తుంది అన్నమాట. మనం అది ఒక సబ్జెక్ట్ వైజ్ అనుకుంటాము, లేకపోతే ఒక ఆథర్ వైజ్ అనుకుంటాము, ఏదైనా మనకి ఇంట్రెస్టెడ్ దానికి నేను ఇక్కడ సబ్జెక్ట్ తీసుకుంటాను, క్లాసిఫికేషన్ సబ్జెక్టు. అక్కడ సార్ట్ బై టైటిల్ అని తీసుకున్నాను. అలా కేటగిరీ ప్రైవేటా పబ్లిక్ అని ఉంటుంది, నేను పబ్లిక్ అని ఇచ్చుకున్నాను. అలాగే అలౌ చేంజెస్ టు కంటెంట్ అనేది ఎనీబడి అని ఇస్తున్నాను. అది మనం పర్సనల్గా పెట్టుకోవచ్చు, ఓన్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ సేవ్ చేసేస్తాను. ఆ ఫీచర్ మన ఇష్టం అన్నమాట, ఫీచర్స్. ఇప్పుడు క్లాసిఫికేషన్ అనే ఒక లిస్ట్ తయారైంది. దాంట్లో నేను నాకు ఇంట్రెస్ట్ అయిన సెట్ చేసిన టైటిల్స్ అన్ని దానికి యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు క్లాసిఫికేషన్ మీద ఏమేమి బుక్స్ అని నేను ఇక్కడ సెట్ చేస్తున్నాను. కొహాలో ఓపాక్లో సెట్ చేస్తే నాకు ఇక్కడ 2 టైటిల్స్ వచ్చాయి. నేను ఈ 2 టైటిల్స్ ఇప్పుడు లిస్ట్ కింద చూడు యాడ్ టు లిస్ట్ అని వస్తుంది, సేవ్ టు లిస్ట్ అని. అక్కడ సేవ్ చేసినప్పుడు అక్కడ లిస్ట్లోకి సేవ్ అవుతుంది అన్నమాట. సేవ్ టు లిస్ట్ అనేది అక్కడ సేవ్ లిస్ట్ అనేది ఇక్కడ మనకి అక్కడ సేవ్ చేసి అంటే డిఫరెంట్ లిస్ట్స్ ఉన్నప్పుడు అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఒకటే ఉంటే డైరెక్ట్ అదే చూపిస్తుంది, లేకపోతే అక్కడ డైరెక్ట్ ఇప్పుడు ఒకటి ఉంది కాబట్టి క్లాసిఫికేషన్ అని చూపిస్తుంది. మనం ఒక 5-6 లిస్టులు చేసాను కదా, సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయాలన్నమాట. అది చూడు ఇప్పుడు చూడు సేవ్ ఇన్ లిస్ట్ అని ఉంది, సేవ్ టు లిస్ట్ అన్నమాట. ఇక్కడ మళ్ళీ సేవ్ టు లిస్ట్. ఇక్కడ మనం సేవ్ చేసేసుకుంది దీన్ని కూడా. ఇప్పుడు సేవ్ అండ్ లిస్ట్లో ఉంటుంది అన్నమాట, సేవ్ అండ్ లిస్ట్లో ఉంటుంది. ఇలా విధంగా మనం లిస్ట్కి ఎన్ని టైటిల్స్ ఉన్నా మనం యాడ్ చేసుకోవచ్చు, రకరకాల టైటిల్స్ పెట్టుకొని లిస్టులకి. ఇప్పుడు చూడండి అక్కడ లిస్టులో నేను వెళ్తున్నాను చూడటానికి, మళ్ళీ క్లోజ్ చేసి కూడా వెళ్ళొచ్చు. మనం క్లోజ్ చేసి మళ్ళీ చూసినా కూడా ఆ లిస్ట్ చూపిస్తుంటుంది మన దాంట్లో. ఇప్పుడు లిస్ట్ చూడండి, ఇక్కడ నేను లిస్ట్లోకి వెళ్తున్నాను. లిస్ట్లోకి వెళ్తే ఇక్కడ నేను పబ్లిక్ లిస్ట్ అన్నాను కాబట్టి పబ్లిక్లో క్లిక్ చేయాలి. పబ్లిక్ లిస్ట్ క్లిక్ చేస్తే దాంట్లో ఒక లిస్ట్ ఉంది. ఇప్పుడు క్లాసిఫికేషన్ అనేది ఒక లిస్టే ఉందన్నమాట. దాంట్లో 2 టైటిల్స్ ఉన్నాయన్నమాట, 2 ఐటమ్స్. ఇప్పుడు దాన్ని క్లిక్ చేస్తే దాని డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. క్లాసిఫికేషన్ క్లిక్ చేస్తే చూడండి ఇవి లిస్ట్లో ఉన్నాయన్నమాట. ఈ లిస్ట్ని కూడా మనం సెండ్ చేయొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ చేసుకోవచ్చు, క్లియర్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఇన్ని ఆప్షన్స్ దానికి ఉంటాయి అన్నమాట. మనం ఈ లిస్ట్ని కూడా ఇట్లా మనకి ఫ్రెండ్స్కి కానీ లేకపోతే మనకి ఆ ఇంట్రెస్టెడ్ గ్రూప్స్కి కానీ మనకు తెలిసిన వాళ్ళకి కానీ ఏదైనా లిస్ట్ కావాలన్నా కూడా ఇట్లా ఓపాక్లో ఆ లిస్ట్ చేసేసి దాన్ని వాళ్ళకి సెండ్ చేయొచ్చు అన్నమాట. లేకపోతే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు అన్నమాట లిస్ట్స్. ఇట్లాంటి మన డిఫరెంట్ ఇంట్రెస్టెడ్ గ్రూప్స్ లిస్ట్ మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా కార్ట్ లిస్టులు మన ఓపాక్లో యూజ్ చేయొచ్చు అన్నమాట. ఈ ఫీచర్స్ స్పెషల్గా మనకి ఓపాక్లో మనకి కొహాలో మనకు కనిపిస్తుంటాయి అన్నమాట ఈ లిస్టులు. ఈ విధంగా ఓపాక్లో ఈ కార్ట్ ఫీచరు అండ్ లిస్ట్ ఫీచరు మనం యూజ్ చేసుకునేదానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధంగా మనం ఓపాక్ ఎంతో యూజర్ ఫ్రెండ్లీగా మనకి ఈ కొహాలో మనకు కనిపిస్తుంది. మరొక వీడియోలో ఈ ఓపాక్ గురించి ఇంకొక విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.